ప్రస్తుతానికైతే 3 చేపలు పడినాయి. 3 కలుసులు తిరిగినా కాబట్టి 3 కలుసుకుని ముచ్చటంగా 3 చేపలు పడ్డా మనకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి. మా ఊరి దగ్గర అయితే 3 రోజుల నుంచి వర్షాలు ఫుల్గా పడుతున్నాయి. అందుకనేసి మేము సన్న చేపలు పట్టుకుందామనేసి ఇసురాలు ఎత్తుకునైతే వచ్చినాము. కానీ ఇప్పుడు వర్షాలు పడిన అబ్బాయితే ఎక్కువగా ఎలలు పడుతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా వెనకాలైతే అదే కలుజు. ఆ కలుజు కానించి అయితే నీళ్ళు ఏ విధంగా అయితే ఎలలుగా పారుతున్నాయో అందుకనేసి ఒకసారి అయితే ట్రై చేస్తాము. ఇసురాలతో ట్రై చేద్దాం, పడతాయో లేదో తర్వాత అయితే మీరే చూద్దరు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళనైతే చేందుకునైతే చేతి మీదకైతే వేసుకుంటా ఉన్నాడు. ఇసురాలంతా ఇలాగే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే వేసుకుని అయితే మనం యాడ వేయాలనుకుంటామో ఆడికి నైస్గా నడిచిపోయి వేసుకోవాలి. ఎందుకంటే గుంటలో అవి చూసుకుని వేసుకోవాలి. చూద్దాము. ఇసురుతున్నాడు. ఇప్పుడైతే ఇసురాలు అయితే ఇసురేసేసినాడు. వేసిన వెంటనే అలాగ నైస్గా లక్కుంటా రావాలి. కానీ పడతాయో లేదో చూద్దాము. ఏమో సన్న చేపలు కనిపిస్తున్నాయి. దగ్గర పోయి చూద్దాము. ఏమన్నా పడ్డాయా? అబ్బా ఏమీ పల్ల. ఇందా ఇదేమో చేప కొంది. ఇక్కడైతే పంచదార పడింది. ఇదైతే ఏంటది మామూలుగా పిత్రకాసలు అంటారు అటువంటి చేపలు. ఏం చేపలు అయితే పడలేదు. చూస్తున్నారు కదా, కలుజు చూస్తే మాత్రంకే మొత్తం బాగా పడతా ఉన్నాయి. కానీ ట్రై చేసినాము, ఇక్కడ పడతాయో పడవు అనేసి ట్రై చేసినాము. చేపలు అయితే ఏమనుకోలేదు. చూస్తున్నారు కదా, కాలువ అయితే మాత్రం ఏ విధంగా ఉన్నదో. ఆడైతే చెట్టు కింద చూడండి, మాంగు కొడవలు అయితే 1కి 2 కొడవలు ఎత్తున్నాయి. అంటే నీళ్ళు తగ్గితే మాత్రంకి ఖచ్చితంగా సందులో మాంగు కొడమ అయితే వేస్తారు. దాని తగ్గట్టు చేపగాడే దిగటంలా. అంటే మనకి చేప పడతాయో పడవు అని తెలవాలంటే ఈ గారంచెల్లో అయితే ఎగరుతూ ఉంటాయి సన్న చేపలు. చూస్తున్నారు కదా, అంతే. చూస్తున్నారు కదా, చిన్నగా దిగైతే ఇసురాల ఏడేయాలి ఆడ వేసినాడు. ఇసురాలు అయితే వేసినాడు. ఆ నీళ్ళు బారేది ఎక్కడైతే చూడండి ఏ విధంగా అయితే పురుగులు గమ్మేస్తున్నాయో. ఏమో మేఘాలు కనుక పురుగులు గమ్మేస్తున్నాయి. మా ఆయన అయితే చిన్నగా ఇసురాలు అయితే లక్కుంటూ అయితే వచ్చేస్తున్నాడు. కానీ చేపలు పడతాయో పడవో ఎలవ ఎక్కువ అయిపోయినది. గట్టికెత్తుకుని వచ్చినాక చూద్దాము. సన్న పక్కల బంకదూరులో ఎన్ని వచ్చేస్తున్నాయా? పక్కులు మాత్రం బేడ్స్, కడుపు చేపలు, పక్కులు, బంకదూరులు చేస్తున్నాయి. ఎలవకైతే చేపలు అయితే పట్టడంలే. జిలేబులు ఉన్నాయా? ఉంటాయే. ఇప్పుడు మనం వాళ్ళకి పడతాయో లేదు చూడాలి కాదు ముందు మనమా. నేనైతే ఇంకా రాలేను, వచ్చినానంటే కింద పడతా. సన్న పిల్లలు తిరుగుతున్నాయి. సందులో అయితే కనబడవనుకుంటా. దాని ఏడపైన ఉన్నాయి, కదులుతా ఉన్నాయి కదా చేపలు. సన్న చేపలు అయితే తిరుగుతున్నాయి. బా ఈ సందుగాడే ఉన్నాయి. నీడకనికి వెళ్ళిపోతున్నాయి. సన్న చేపలు అంతా కుసకుస అంటే వెళ్ళిపోతున్నాయి. జిలేబులు ఆడున్నాయి. ఆ రాయి కాడైతే అక్కడ చూపిస్తున్నాం కదా, ఆడైతే జిలేబు బాతున్నది. మరి కనిపిస్తుందో లేదో మరి.
ఇసురాళ్ళు అయితే వేసేసి లాగుతా ఉన్నాడు. నేనైతే దగ్గర బాగాలేకపోయినాను, ఎందుకంటే గేరంతా పాసి కట్టేస్తున్నది. కానీ చేపలు పడుతున్నాయో లేదో నాకైతే కనబడటం లేదు. కానీ జామాలు తిరుగుతున్నాయి, జామా చేపలు అయితే తిరుగుతూ ఉన్నాయి. కనీసం మా ఆయన చిక్కమన్న గోతమని ఎత్తుకోకుండా కూడా వెళ్ళిపోయాడు. ఒకవేళ పడితే దేంట్లో తీసేసుకుంటాడు ఏమో మరి, లేకపోతే వాళ్ళనే ఎత్తుకుని వచ్చేస్తాడు. జిలేబులు పడుతున్నాయా? ఆహా, మూడో కలిసి కాడైతే మాకు జిలేబులు అయితే పడినాయి. ఏదో రెండో మూడో పడతాయితే ఆ రెండో మూడైనా మనం పట్టుకుంటా పోతే కూరకైతే వచ్చేస్తాం మనకు. చూడండి పాసి ఏ విధంగా ఉన్నదో, కొంచెం పాసి లేదు, ఏడు జారిపడిపోతామో భయంగా ఉన్నది. ఈ జారంతా కూడా పాసే, పచ్చగా ఉన్నదంతా పాసే. అందుకని దిగైతే పాలాపడుతున్నాను, లేకపోతే మీకు క్లియర్గా చూపిద్దాను. ఏ చేపలు చూపించా పడుతున్నాయి కదా. ఆహా, చూస్తున్నారు కదా, జిలేబులు అయితే పడినాయి, నల్లగా ఉన్నాయి. బా ఇంకొక చేప వచ్చి వారబడున్నదా. ప్రస్తుతానికైతే 3 చేపలు పడినాయి. 3 కలుసులు తిరిగినా కాబట్టి 3వ కలుసుకు ముచ్చటంగా 3 చేపలు పడ్డాయి మనకి. ఇంకొకసారి అదే మాత్రం 2-3 సార్లు వేసినామంటే కూరకైతే వచ్చేస్తాయి. 7-8 తిరుగుతున్నది. ఎక్కడ చేపలు కనిపిస్తే అక్కడ వేసేదానికైతే వేస్తున్నాడు. అంటే అవి గుంపుగా తిరగటం లేదు, 2-3 అంటే తిరుగుతున్నాయంట. అందుకనేసి చూసి మరీ వేస్తున్నాడు ఇసురలో. నీళ్ళు బారే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాడు. వేసినాడు, నీళ్ళు బారే దగ్గర పోయి వేసినాడు. చూద్దాము ఇప్పుడు ఎన్ని చేపలు వస్తాయో. ఎలవల దెబ్బ అయితే మనకైతే చేపలు అయితే దొరకటం లేదు, కాకపోతే ఏడైతే దొరుకుతున్నాయి. ఫస్ట్ వాటే కదా వేసినాడు, ఆ రెండో వాటికి చూద్దాం. రానట్టుగా ఉన్నాయి, వచ్చినుంటే చేప తీసేసుకుని ఉంటాడు, రాలేదన్నమాట. చూసారు కదా, మేమైతే తిరగని కలిసి అయితే లేదు, తిరిగి అయితే మాకైతే చేపలే లేవు. ఇసురాలు వేయటము, ఏమన్నా కడుపులు కానీ ఏమో బంకదూరులు అంటారు, అవి అయితే దొరుకుతున్నాయి. మన మామూలుగా పంచదార కానీ బేడ్స్లు కానీ అవి అయితే దొరకలేదు. అటు అనేసి లాస్ట్ కలిసి ఇదైతే చూసుకుని వెళ్ళిపోదామనేసి ఇక్కడైతే ట్రై చేసినాము. ఇక్కడ ట్రై చేసిన తర్వాత అయితే 3 చేపలు దొరికినాయి. ఈరోజు అయితే మాకు చేపలు అట్ట అస్సలు జరగలేదు, ఎప్పుడూ లేదు ఇలా. పోయినప్పుడంతా మాకు కనీసం కూరకైనా తెచ్చుకునే వాళ్ళము. ఈ ట్రిప్లో అయితే ఖాళీగా వెళ్ళిపోతున్నాం. చేపల వేట అయితే మాకైతే జరగలేదు. చూస్తున్నారు కదా మేము తిరిగి ఏ విధంగా కష్టపడినామో, చూస్తున్నారు కదా. మేము తిరిగే లోపల ఈ లోపల మాకైతే మొబ్బేసుకునేస్తుంది, నల్లగా మూసుకునేస్తుంది. ఈసారి వర్షం వచ్చిందనుకో తడిసిపోతాము, అందుకనేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం.